కొన్ని సందర్భాల్లో స్థిరాస్తి సంబంధిత వ్యవహారాల్లో కానీ లేదా ఇతరత్ర కారణాల వల్ల అన్నదమ్ముల మీద కూడా కొంతమంది కోర్టు కేసులు ఫైల్ చేస్తూ ఉంటారు. అది ఓ పట్టాన తెగక ఇబ్బంది పడుతుంటారండి. అంటే ఎవరికైతే స్థిరాస్తి సంబంధిత వ్యవహారాల్లో కానీ లేదా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కానీ అన్నదమ్ముల మీద కోర్టు కేసులు లాంటివి వేసి అక్కడ విజయం సాధించడం కోసం ప్రయత్నం చేస్తారో అటువంటి వారు కొన్ని సందర్భాల్లో మన బంధువుల మీద కూడా కొద్దిగా కోర్టు కేసులు లాంటివి ఫైల్ చేయాల్సి వస్తుందండి. కారణాలు ఏమన్నా కూడా కావచ్చు. ఇక్కడ అటువంటి వారు ఎవరైతే ధర్మము తమ వైపు ఉంది అని చెప్పి అనుకుంటూ ఎదుటి వ్యక్తులే తమ ఆస్తిని కాజేశారు, ఎదుటి వ్యక్తులు మాకు పంచాల్సిన ఆస్తి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఇవ్వడం లేదు అని చెప్పి అనుకుంటూ ధర్మ పోరాటం చేస్తారో అటువంటి వారు పాటించాల్సిన ఒక చక్కటి తేలికపాటి అద్భుతమైన పరిహారం ఏమిటంటే కనీసం 11 మంగళవారాల పాటు నేను చెప్పబోయే పరిహారాన్ని ఆచరించాలి. ఆ తర్వాత కూడా వీలుంటే చేసుకోవచ్చండి. ఏం చేయాలి? ప్రతి మంగళవారం కూడా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు యథాశక్తిగా స్వామివారికి అరటి పండ్లను తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయాలి. మన ఇష్టం అంటే 1 డజన్ 2 డజన్ల 3 డజన్ల అరటి పండ్లు తీసుకుని వెళ్ళి స్వామివారి ఆలయంలో అక్కడ పూజారికి ఇచ్చి భక్తులకు పంచమని చెప్పాలి. అంటే నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఆ అరటి పండ్లు భక్తులకు పంచాలి. అదేవిధంగా ఏ వ్యక్తి అయితే ఈ విధంగా కోర్టు కేసుల వల్ల ఇబ్బంది పడుతున్నారో, తమకు రావాల్సిన చట్టబద్ధంగా ధర్మబద్ధంగా చేతికి అందక ఇబ్బంది పడతారో అటువంటి వారు స్వామివారికి 11 ప్రదక్షిణాలు చేసుకొని ఆ తర్వాత ఆలయంలో కూర్చొని హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని కనీసం 11 సార్లు పఠించే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని ఇంట్లో కనీసం ఒక్కసారైనా సరే పఠించే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత అంటే మంగళవారం రోజు ఈ విధంగా చేసుకుని ప్రతి గురువారం కూడా వారు ఏం చేయాలి అంటే ఎక్కడన్నా గురువుల యొక్క ఆలయం ఉంటుంది కదా, బాబావారి ఆలయం కానీ, రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆలయం కానీ, దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కానీ ఉంటే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు గోధుమ హల్వాను కాస్త ఇంట్లో తయారు చేయించుకొని దాన్ని ఆలయానికి తీసుకువెళ్ళి అక్కడ స్వామివారికి నైవేద్యంగా సమర్పించి తమ మనసులో ఉన్న బాధ ఏదైతే ఉందో, తమకు ఉన్న సమస్య ఏదైతే ఉందో అది తీరాలి అని చెప్పి దత్తాత్రేయ స్వామి వారు పెట్టుకొని ఆ హల్వాను 10 మంది భక్తులకి కూడా పంచిపెట్టే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేస్తే తప్పకుండా కూడా ముఖ్యంగా సోదర వర్గం వారి మీద ఏదైనా కోర్టు కేసులు లాంటివి కానీ, బంధువులతో కోర్టు కేసులు లాంటివి కానీ ఏదైనా ఉంటే ఈ పరిహారం చేస్తే తప్పకుండా కూడా తొందరలోనే వారు దాని నుంచి బయటపడతారు అని చెప్పవచ్చు.